ఎవరు కావాలి ఏ పిల్లగా నీ గదానికే భయపడితే రేపు నువ్వు ఎడలు ఎవడతావు నాతో ఏ బాంబులు ఎత్తుండ అనగా బాంబులు కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే మానవ బాంబు అవుతాడట నీ బంధం పెడతారా నువ్వు బాంబేగా బాంబులు అవుతాడట ఎవడ నిన్నాడే పేగులు మెడకేసుకునే తిరుగుతాడట గిందికే గెలిపించిన మన పేగులకు మెడకేసుకుంటాడట మా సీఎం సార్ గెలిస్తే కాళేశ్వరం కట్టించి 3 పంటలకు నీళ్లు తీసుకొచ్చిండు మా కేసీఆర్ని గెలిపించుకుంటే ఉంటే మా ముసలిలోకి పింఛన్ ఇచ్చిండు మా కేసీఆర్ గెలుచుకుంటే చచ్చిపోతే నా రైతుకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పినా కానీ చచ్చిపోతే పేగులు మెడకేసుకుంటాం వెనకకు ఊళ్ళో పంట రారేవాడు ఎంటికలకు బఠానీలు ఇనుప సామాన్లు కొంటాం బొంబాయి మిఠాయి అనుకుంటా తిరుగుతున్నారు అయిపోయినాయి అక్కడ 5 గ్యారంటీలు అయిపోయినాయి అక్క ఆడైపోయికడే ఎవరికైనా వచ్చినా అదే ఈడ మీటింగ్ పెట్టిండు అయిపోయింది అంటుండు ఆడ మీటింగ్ పెట్టిండు భద్రాచలం ఇంట్లో అయిపోయినాయట ధన్యవాదాలు అండి ఎవడు కట్టుకున్నాడు కట్టుకున్నారే ఎవరికైనా వచ్చిందా ఎవరికైనా మీటర్ వచ్చిందా కరెంట్ వచ్చిందా 5 వచ్చినాయా 6 వచ్చినాయా ఇలా 9 నడుతుంది 9కి వెళ్ళిపోయారు 6 అయిపోయినారు 9కి పోయినాడు ఇక గిసు వాళ్ళ కథ గసవంటి మనిషి అట అడిగితే అయ్యా నీ 6 గ్యారంటీలను అబద్ధాలు చెప్పినావు 100 రోజులు ఆగమన్నావు మేము ఆగినాం ఎవ్విరా అంటే ఏయ్ బాంబులు పెట్టి పేల్చెత్తా బాంబులు కొత్త మాకు తెలంగాణలో కొత్తనా లాఠీలిరిగిన ఓ అరే లాఠీలిరిగిన ఓ లడాయి మానం లాఠీలిరిగిన ఓ లడాయి మానం లాఠీలు కొత్తనా తూటాలు కొత్తనా జైలు కొత్తనా బిడ్డ నువ్వు పేగులు మెడకేసుకున్నా నువ్వు బాంబాయి పేలినా పర్వాలేదు కానీ 6 గ్యారంటీలు రాకపోతే మా ప్రజలే బాంబులు అవుతారు బిడ్డ గది రాసి పెట్టుకో గది పోవాలి ఎట్లయినా ప్రజలు అడుగుతారని పొద్దుగా లేస్తే కేసీఆర్ను తిట్టాలి కేటీఆర్ను తిట్టాలి వినోద్ అన్నను తిట్టాలి గిది వాళ్ళ కథ దయచేసి మిత్రులారా నేను మీకోసం నేను ఒక ఎమ్మెల్యేగా మీతో మాట్లాడతలేను తెలంగాణ తొలి ఎమ్మెల్యేనే నేను దానికోసమో ఓటు కోసమో నేను మాట్లాడలేను దయచేసి దుఃఖాన్ని ఒక్కసారి మీరు వినండి అన్న దయచేసి రేపు గ్రామాలలో చర్చ పెట్టండి ఈ 6 గ్యారంటీల అబద్ధాలతోని ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇక ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్తా ఉన్నారు ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనం ఆలోచన చెయ్యాలి ఇవాళ పల్లెలకు వెళితే నేను మనకు నర్సకపేట నుంచి వస్తా ఉన్నా వాగు దగ్గరికి నేను ప్రామిస్ చెప్తున్నా ఏడ్చినా నేను ఏడ్చిన మా తమ్ముడు సిద్ధం వేనున్నాడు మేమందరం కూడా వస్తూ ఉంటే గాలి పెళ్లి మీద 3 పంటలకు ఎర్రని ఎండాకాలంలో కూడా మత్తడి దుంకిచ్చింది జంగపల్లి మత్తడి బాంబులతోని పేల్చేసి కిందికే నీళ్ళు ఇచ్చి బిక్కవాళ్ళకు నీళ్ళు ఇచ్చి 40 ఎకరాలు వారిచ్చిందన్నా నేను ఎర్రని ఎండాకాలంలో తలుసుకున్నారు నేను పోతా ఉంటే ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు బిడ్డ ఆగుమన్నాడు ఆగినా ఏమైందే బాపన్న ఏమనుకోక బిడ్డ మా ఇంట్లో పోరగాలు పాడుగాను పరిశాన్ చేసిరు బిడ్డ వాడు 4 సార్లు ఓడిపోయాడ బిడ్డ వాడు చచ్చిపోతాడట బిడ్డ ఈ ఒక్కసారి చూద్దామని ఓటేసిన బిడ్డ ఆ ఒక్కసారికి నాకు 100 సంవత్సరాల జీవితం చూపించింది బిడ్డ ఏమైందే బాపు అన్న ఏం కావాలి తమ్ముడా చూసినావు మళ్ళా గవే పల్లె పల్లెనా పల్లెర్లు మొలిసే పంట సేలలోనా నా తెలంగాణలోనా చెట్టు మీద పిటాలెగురవు సేద బాయిలో ఊటలూరవు పచ్చ పచ్చనోళ్ళు పలుగురాళ్ళు తేలినాయి ఏమున్నది బిడ్డ ఈ పంటను అంటి పెట్టుకొని చచ్చిపోబుద్ధి అవుతుంది బిడ్డ కానీ ముసలి నా కళ్ళలో మెదులుతుంది బిడ్డ అయ్యో రేపు మళ్ళా మన రోజులు కావాలంటే గడ కాళేశ్వరం దగ్గర 3 కూలిపోయినాయట అంటే నీ కూలుడు పాడుగాని బిడ్డ పోయినసారి నా ఇల్లు కట్టుకున్న బిడ్డ 2 పొక్కలల్లా నీళ్లు మీదికై ఊరుతున్న బిడ్డ 2 పిల్లర్లకై గా పిల్లర్లకు సిమెంట్ కొట్టిన బిడ్డ ఇవాళ మళ్ళా ఆగిపోయిన బిడ్డ మంచిగా ఉన్నది అన్నారు గా ముసలోనికి ఉన్న సోయికి కాంగ్రెస్ వాళ్ళకు ఉండాలి కదనే ఈ ముసలోనికి ఉన్న సోయిగా కాంగ్రెస్ వాళ్ళకు ఉండాలి కదా 87 పిల్లర్లల్లా 3కి తొర్ర పడ్డదట ఆ తొర్రలకై చంద్రబాబుకి నీళ్ళు ఇస్తున్నాడు మీకు అద్దెత్తలేదు బిడ్డ రోజు 5 కూశక్కుల నీళ్లు పోతున్నాయి ఎవరికి పోతున్నాయి చంద్రబాబు
ఎందుకంటే ఇద్దరు ఒకటే కదా రోజు 5,000 క్యూసిక్కులు ధవళేశ్వరం పోతా ఉన్నది. రేవంత్ రెడ్డిని అనుకున్నాడట, అరే బిడ్డ నువ్వు గెలిచినావు, ఈడ నేను గెలవాలంటే కాళేశ్వరం రిపేర్ చేయగర బిడ్డ, నీళ్లు నాకు పంపురా, నేను కూడా ముఖ్యమంత్రిని అయితా, ఇద్దరం కలుద్దాం, నువ్వు ఆడ దోసుకో నేను ఈడ దోసుకుంటా, ఇద్దరం కలిసి అక్కడ దోసుకుందాం మనం ఇద్దరం అని చెప్పి 3 పిల్లల ముచ్చటండే. గిట్ల మొత్తం అంతా మట్టి పోసి నీ అక్క ఎత్తి పోసి కిందికి కొడితే మళ్ళా మన పాట రాదా? గలగల పారేటి గంగమ్మ తల్లినే నల్లరే గల్లకు మళ్ళించినాడమ్మ. ఎట్లుండే మన బతుకులు, మళ్ళీ ఈ పాటలలో మనకు సంతోషం రాదా? ఈ సంతోషం మనకు రావద్దు. కేసీఆర్కి చేసిన అన్ని కూడా కొడతాడట. మరి అన్ని కూడా కొడితే కేసీఆర్ చేసింది ఏది ఉండద్దట బిడ్డ. కేసీఆర్ చేసినవి ఎన్ని సంవత్సరాలకైనా ఉంటాయి. మనిషి చచ్చిపోయినా కేసీఆర్ చేసిన పని ఉంటుంది, కానీ 5 ఏళ్ల తర్వాత నువ్వు ఉంటా బిడ్డ, అది రాసి పెట్టుకోమని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నారు. అన్ని ఇచ్చిండు, నోటిఫికేషన్ అట మొత్తం ఉద్యోగాలే ఇచ్చినాడని దండం పెడతా. అమ్మతోడు నాది అబద్ధం అయితే నన్ను వండబెట్టిడో తొక్కుర్రు అన్న. మనం ఇచ్చిన ఉద్యోగాలన్నీ అయిపోగానే లాల్ బహదూర్ స్టేడియానికి వచ్చినాడు. మళ్ళా ఇక మనం వంచి పెట్టుకుంటే అయిపోయినాయి అంటారు. అక్కడ 70,000 ఇచ్చిండట. ఏపీకి 6 గ్యారంటీలు అయిపోయినాయి, 70,000 ఉద్యోగాలు అయిపోయినాయి. ఎవరికన్నా ఇచ్చిందా? ఎక్కడన్నా వచ్చిందా? ఇలా గవి అడుగుదామని చెప్తే నేను మానవ బాంబు అయితా, నేను తుస్సు బాంబు అయితా, నేను నీ తోక పటాకులకు భయపెడతాం రా బిడ్డ. పాముల కూరలు తీసిన వాళ్ళం ఇక్కడ. తెలంగాణ అంటే పాములు కూరలు వికిన మనుషులు ఇక్కడ ఉన్నారు. నీ తాటేపు చప్పులకు ఎవడు భయపడడు. చంద్రబాబునే అడిగినాము, రాజశేఖర రెడ్డిని అడిగిండో రసమై ఏమని, అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణోనికి తోటి పాలో నివా, అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణోనికి తోటి పాలో నివా, అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణోనికి తోటి పాలో నివా, అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణోనికి తోటి పాలో నివా. నువ్వు చంద్రబాబు కన్నా రాజశేఖర కన్నా పెద్ద తుడుంకానివా? అవే ఏమంటారు చూడు తమ్ముడు. అమ్మతోటి చెప్తున్నా, నిన్నట భద్రాచలంపై ఇల్లు కట్టించిందట. అప్పుడే శాల్వాలు కప్పుకుంటారు. ఏమో అంటారు తుపాకి రామంటుంది ఉంటా చూడు వెనకడ. తుపాకి రాకపోనే మహారాజ్ 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 వచ్చే మహారాజ్ వచ్చే 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 బగ్గచ్చే ఎవడొచ్చే వెంకటరాముడు వచ్చే అని చెప్పేసి ఇవాళ తుపాకి రాబడి ఇంటి ముంగడికి రాడా? మహారాజ్ మహారాజ్ నేను లగ్గం చేసుకున్నా మహారాజ్, నా లగ్గానికి చాలా మంది వచ్చిరు మహారాజ్. వచ్చిన వాళ్ళందరికీ చెరువులో బియ్యం పోసి తూముల మంట పెట్టిన అన్నం తుక్కబెక్క ఉడగంగానే సింతాకులు తుమ్మాకులు తీసుకొచ్చి ఇత్తారాకులు ఉట్టి ఒక్కరికి మెతుకు పెడతా ఉంటే అబ్బా 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 అనుకుంటా తిన్నారు. దండలు లాంటి మొలదారాలు పుట్ట అయిపోయినాయి. ఇయో గిది కాంగ్రెస్ వాళ్ళ కథ. 6 గ్యారంటీలు ఇక్కడికి వచ్చినాయి, ఆమెలు ఎక్కడ జరిగినాయి. 100 రోజులల్లా ఎంపీ ఎలక్షన్ వస్తుందని చెప్పేసి మళ్ళీ ప్రజలనొక్కలు అబద్ధాల మాటలు చెప్తా ఉన్నారు. మిత్రులారా, ఏ ఊరికి ఆ ఊరిలో సైనికులు కావాలి అయితారా? అయ్యేటోళ్ళు చేతులెత్తి చెప్పండి అన్న.